విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తోట శ్రీనివాస్ దూసుకుపోతున్నారని చెప్పుకోవాలి. విజయవాడ పాయికాపురం శాంతినగర్ ప్రాంతంలోని ఓ చర్చికి వచ్చిన ఆయన మాటలు విన్న ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారిగా ఆశ్చర్యకితులయ్యారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చిన ఆయనకి అందరూ ఘనంగా ఆహ్వానం తెలిపారు. ఎబినేజర్ ప్రార్థనా మందిరం నేతృత్వంలో క్రిస్మస్ సంబరాలు జరుగుతున్న తరుణంలో అక్కడికి చేరుకున్న తోట శ్రీనివాస్ వెంటనే అక్కడ ఉన్న వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా చర్చి సభ్యులు కూడా ఆయన్ని ఘనంగా సత్కరించారు. అనంతరం క్రిస్మస్ కేక్ కట్ చేసి అందరికీ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బల్లం కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన తోట శ్రీనివాస్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఆయన కూడా మాట్లాడాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈ సెమీ క్రిస్మస్ వేడుకలకి నన్ను మా మిత్ర బృందాన్ని ఆహ్వానించిన పాస్టర్ గారికి, ఈ కమిటీ సభ్యులకు అందరికీ కూడా నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆ యేసయ్య దీవెనలు మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద, ఇక్కడికి వచ్చిన అందరి మీద కూడా నిండుగా మెండుగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎంతో కష్టపడుతున్నారు. వివిధ సంక్షేమ పథకాలు తీసుకొచ్చి పేదలకు ఇస్తున్నారు. వాళ్ళ జీవితాల్లో ఇంకా ఉన్నత స్థానాలు అధిరోహించాలని పేదల పక్షాన నిలబడిన ముఖ్యమంత్రి ఆయన. అలాగే మీ అందరి దీవెనలు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండాలని, అలాగే ఆ యేసయ్య దీవెనలు ఆయన మీద, ముఖ్యమంత్రి గారి మీద ఉండాలని
2024లో మళ్ళా ముఖ్యమంత్రిగా ఆయనే ప్రమాణ స్వీకారం చేయాలని చెప్పేసి మీ అందరి ఆశీర్వాదాలు, యేసయ్య ఆశీర్వాదాలు ఆయన మీద, మీ ప్రేమలన్నీ కూడా మా మీద కూడా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన పాస్టర్ గారికి, ఈ కమిటీ సభ్యులకు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.